అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల నవంబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. ఆలస్యం చేయకుండా మనం వీడియోకి వెళ్దాం. అలాగే మీరు అక్కడ లైక్ చేసిన తర్వాత అక్కడ హైప్ అని కనిపిస్తుంది, దాని మీద మీరు టచ్ చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే అవకాశం ఉంది. ఆలస్యం చేయకుండా మనం వీడియోకి వెళ్దాం. మనకి మధ్యాహ్నం నుంచి బిల్లుల్లో కదలిక వచ్చింది. ఉద్యోగులకు సంబంధించి మొదటగా పెట్టినటువంటి అప్రూవ్ అయినటువంటి బిల్లు మనకి యూక్యూబేర్కి వెళ్ళాయి. తర్వాత మిగతా బిల్లులన్నీ కూడా యూక్యూబేర్కి వెళ్ళాయి. దాదాపుగా ఒక 70 నుంచి 80% బిల్లు మనకి యూక్యూబేర్కి వెళ్ళి ఉన్నాయి. అయితే ఆ యూక్యూబేర్ వెళ్ళిన బిల్లు అన్నిటికీ కూడా మనకి బ్యాచ్ నెంబర్స్ అలాట్ కావడం జరిగింది. కొన్నిటికి ఇంకా పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్స్ అలాట్ కాలేదు, జీరోగా అలాట్ అయింది. ఇంకా కొన్నిటికి బ్యాచ్ నెంబర్స్ పూర్తిగా అలాట్ అయింది, వారికి జమ కావడం కూడా ప్రారంభమైంది. అక్కడక్కడ జీతాలు కూడా జమ అవుతున్నాయి. ఖచ్చితంగా ఈరోజు బిల్లుల్లో కదలిక వచ్చినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈరోజు రాత్రికి దాదాపుగా 100% కదలిక వచ్చిన వారందరికీ కూడా మనకి ఈ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీదుగా మనకి ఈ జీతాల బిల్లులు మాత్రమే ఈ ప్రస్తుతానికి కదలిలోకి వచ్చాయి. యూక్యూబేర్లో చాలా ఉన్నాయి. అలాగే బ్యాచ్ నెంబర్స్ జీరోగా కొన్ని అలాట్ ఉన్నాయి, కొన్ని పూర్తిగా బ్యాచ్ నెంబర్స్ అలాట్ ఉన్నాయి. వీరందరికీ కూడా మనకి ఈరోజు రాత్రికి జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా కొన్ని బిల్లులు మనకి వెయిటింగ్ ఫర్ ఫైనలైజేషన్ ఉన్నాయి. వారికి మాత్రం ఈరోజు ఇంకా బిల్లుల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. వారికి కూడా దాదాపుగా ఒక 80 నుంచి 90% వరకు జీతాలు ఈరోజు రాత్రికి జమ అయ్యే అవకాశం ఉంది. తర్వాత సాయంత్రం తర్వాత అయినా పెన్షన్ బిల్లుల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. ఏమైనా పెన్షన్ బిల్లులో కదలిక వచ్చినట్లయితే తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. జీతాలు మాత్రం ఈరోజు రాత్రికి పూర్తి స్థాయిలో ఎక్కువ భాగం జమ అయ్యే అవకాశం ఉంది.